గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. 6th క్లాస్ సంబంధించి ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో మనం ఎక్సైజ్ 7.3 వరకు డిస్కస్ చేసాం. ఈరోజు మనం 7.4 అని డిస్కస్ చేద్దాం. ఈ సమ్స్ 6th క్లాస్కే కాకుండా ఈ టెట్ డిఎస్సి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే ఎస్జిటి రాస్తున్నారో వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనేవి ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్. ఎక్సైజ్ 7.4లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, రైట్ షేడెడ్ పోర్షన్ యాజ్ ఫ్రాక్షన్, అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ కరెక్ట్ సైన్, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ దిస్ ఫ్రాక్షన్. టోటల్ పార్ట్స్ అన్ని షేడెడ్ పార్ట్స్ అన్ని, టోటల్ పార్ట్స్ అన్ని షేడెడ్ పార్ట్స్ అన్ని. తర్వాత మనం అరేంజ్ ద అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. First one solution A. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Total 8 parts. Total 8 parts. 8 parts ki first figure how many parts shaded? 1, 2, 3. 3 parts shaded. Ante 3/8. 3/8. Next fraction. చూడండి, టోటల్ 8 parts, 6 parts షేడెడ్, 6/8. నెక్స్ట్ 1, 2, 3, 4 parts షేడెడ్, 4/8. అండ్ నెక్స్ట్ 1/8, 1/8. ఇదమ్మా. నెక్స్ట్ బి క్వశ్చన్ కూడా సేమ్. బి క్వశ్చన్ కూడా టోటల్ హౌ మెనీ పార్ట్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టోటల్ 9 parts. 9కి 8 parts షేడెడ్, 8. దిస్ వన్ 4 parts షేడెడ్, 4/9. అండ్ 3 parts షేడెడ్. చూడండి, దిస్ 3 parts షేడెడ్, 3/9. and finally 6 parts shaded, 6 parts shaded, 6/9. దీనికి మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్. ఈ ఫ్రాక్షన్కి అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. ఇక్కడ చూడండి, ఏది ఫ్రాక్షన్? స్మాల్. 1/8 లెస్ దాన్ 3/8. 1/8 అనేది 3/8 కన్నా చిన్నది. అండ్ 3/8 అనేది దేనికన్నా చిన్నది? లెస్ దాన్ 4/8. ఈ 4/8 దేనికన్నా చిన్నది? లెస్ దాన్ 6/8. దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. ఈ సైన్స్ ఉపయోగించుకుని, ఏ సైన్స్? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు సింబల్స్ యూజ్ చేసి మనల్ని అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను రాయమన్నాడు. ఇది క్వశ్చన్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ చూడమ్మా. డిసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్? 6/8 గ్రేటర్ దాన్, దేనికన్నా బిగ్ ఇది? 4/8 కన్నా. 4/8 దేనికన్నా గ్రేటర్? 3/8 కన్నా. 3/8 దేనికన్నా గ్రేటర్? 1/8 కన్నా. ఇదమ్మా ఆన్సర్. క్లియర్? ఆ ఇచ్చిన షేడెడ్ పార్ట్స్ ఫ్రాక్షన్స్ రాసుకుని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సేమ్ బి క్వశ్చన్ కూడా అంతే. అసెండింగ్ ఆర్డర్.
ascending order అంటే small to big. Where is the smallest fraction? 3/9 is smallest less than 2, 4/9. 4/9 is less than 2, 6/9. 6/9 is less than 2, 8/9. క్లియర్? అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్దకి రాయాలి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. 8/9 గ్రేటర్ దాన్ 6/9 greater than 4/9 greater than 3/9. Okay amma, this is the answer. Next C question చూద్దాం. Show 2/6 4/6 8/6 and 6/6 on the number line. ఇవన్నీ నెంబర్ లైన్ మీద చూపించాలి ఈ ఫ్రాక్షన్స్ అన్ని. పుట్ అప్రోప్రియేట్ సైన్స్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్ గివెన్. ఇచ్చిన ఫ్రాక్షన్స్కి అప్రోప్రియేట్ సైన్ పెట్టాలి. లెస్ దాన్ అయితే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్. ఏది లెస్ దాన్ అయితే లెస్ దాన్, ఏది గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్, ఈక్వల్ అయితే ఈక్వల్. ఆ సింబల్స్ మనం ఈ బాక్స్లో ఫిల్ చేయాలి. క్లియర్? ఫస్ట్ వి డ్రా ద నెంబర్ లైన్. సొల్యూషన్. This is -1, 0. నెక్స్ట్ దీని ఏమని రాయొచ్చు? డినామినేటర్ ఈక్వల్ డినామినేటర్ 6 ఉంది కాబట్టి 0/6. 0/6. ఇది -6/6. నెక్స్ట్ దిస్ ఈజ్ 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6. 6/6 అంటే 1. 7/6, 8/6. నెంబర్ లైన్ డ్రా చేసాం. ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లాట్ చేద్దాం. 2/6 ఇదిగోండి 2/6. దిస్ వన్. 4/6. దిస్ వన్. 8/6 and 6/6 ఓవర్. క్లియర్? నెక్స్ట్ ఏమంటున్నాడు? అప్రోప్రియేట్ సైన్స్ బిట్వీన్ దెమ్. అప్రోప్రియేట్ సైన్స్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్ చూద్దాం. 5/6, 2/6. ఏది గ్రేటర్ రెండిట్లో? దిస్ వన్ కదా, 5/6 కదా గ్రేటర్. 0కి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ అవన్నీ పెద్దవి, లెఫ్ట్ సైడ్ వచ్చే కొద్దీ అవన్నీ చిన్నవి. క్లియర్? నెక్స్ట్ రెండోది 3/6, 0. 3/6 ఈజ్ ద గ్రేటర్ 0 కన్నా. నెక్స్ట్ 1/6, 6/6. 1/6 ఈజ్ ద లెస్ దాన్ కంపేర్ టు 6/6. 6/6తో కంపేర్ చేస్తే 1/6 అనేది చిన్నది, అందుకనేసి లెస్ దాన్. మన ఇక్కడ మనం సింబల్ పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఈ ఫస్ట్ ఉన్నదాన్నే చూడాలి మనం. క్లియర్? కంపేర్ టు సెకండ్ వన్. సెకండ్ వన్తో కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్నే చూడాలి మనం. 5/6 లెస్ దానా గ్రేటర్ దానా? 3/6 లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్? క్లియర్? నెక్స్ట్ 8/6 గ్రేటర్ ఆర్ లెస్? గ్రేటరే కదా, అబ్సల్యూట్లీ మనకి గ్రేటర్ సింబలే వస్తుంది. 8/6 గ్రేటర్ దాన్ 5/6. Clear? These are the answers for the C question. Next we see second question. Next, second question. Compare the fractions and put an appropriate sign. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసి అది అప్రోప్రియేట్ సైన్ అనేది ఫిల్ చేయమన్నాడు బాక్స్లో. ఆల్రెడీ మనం కీవర్డ్స్ డీటెయిల్గా చెప్పాం. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పాం. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ అమ్మా. ఓకేనా? లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ సేమ్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్ అని అంటాం, డినామినేటర్ కానీ ఆర్ న్యూమరేటర్ కానీ. క్లియర్? అన్లైక్ అంటే రెండు ఈక్వల్గా లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి, డినామినేటర్ 6 ఉంది లైక్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ 1 ఉంది లైక్ ఫ్రాక్షన్.
లైక్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ మనం ఎలాగా కంపేర్ చేయాలి ఏంటనేది మనం కీవర్డ్స్లో డిస్కస్ చేసాం. ఇక డైరెక్ట్గా ఆన్సర్ నోట్ చేసేద్దాం. సెకండ్ వన్ సొల్యూషన్ ఏ 3/6 5/6 ఇది కంపేర్ చేయాలి. బి 1/7 1/4 సి 4/5 5/5 డి 3/5 3/7. చూడండి, డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదే పెద్దగా ఉంటే అదే బిగ్గర్, చిన్నగా ఉంటే అదే చిన్నది. అంటే 3 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి 3/6 ఈజ్ లెస్ దాన్. ఇక్కడ చూడమ్మా, న్యూమరేటర్ ఈక్వల్గా ఉంది. న్యూమరేటర్ ఈక్వల్గా ఉంటే ఏదైతే డినామినేటర్ బిగ్గర్గా ఉంటుందో అది లెస్ దాన్ అవుతుంది. ఏదైతే డినామినేటర్ బిగ్గర్గా ఉంటుందో అది చిన్నది అవుతుంది. ఆ ఫ్రాక్షన్ లెస్ దాన్. క్లియర్? 4/5 5/5 చెప్పాను కదా, డినామినేటర్ ఈక్వల్గా ఉంది, అప్పుడు న్యూమరేటర్ ఏదైతే చిన్నగా ఉందో అదే చిన్నది. 4/5 లెస్ దాన్ 5/5. సేమ్ ఇక్కడ 3 5 అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది గ్రేటర్ అవుతుంది. ఈ లాజిక్ మాత్రం మిస్ అవ్వద్దు. డైరెక్ట్గా మనకి మ్యాచింగ్లో అడగచ్చు ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. టెట్లో వస్తే తప్ప డిఎస్సిలో వచ్చే అవకాశం లేదమ్మా ఇలాంటి క్వశ్చన్స్, ఓన్లీ టెట్లో అడగచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? మేక్ 5 more such pairs and put appropriate signs. అది మీరు చేయవలసిన సమ్స్ అవి. ఇలాంటి ఒక 5 pairs చేయమంటున్నాడు. 3/7 5/7 1 2 1/6 1/7 3 2/6 2/5 4 1/8 7/8 5 2/9 5/9. చూడండి, కంపేర్ చేద్దామా? ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం. ఇవనే కాదు, మీ ఇష్టం ఏమైనా తీసుకొచ్చామ్మా. డినామినేటర్ 7 అంటే లైక్ ఫ్రాక్షనే. డినామినేటర్ 7 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షనే. న్యూమరేటర్ చిన్నగా ఉంటే అది లెస్ దాన్, అదే న్యూమరేటర్ బిగ్గర్గా ఉంటే అది గ్రేటర్ అవుతుంది. అంతే. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ 1 ఉంది అంటే డినామినేటర్ ఏదైతే చిన్నగా ఉందో అదే బిగ్గర్. ఇక్కడ చూడండి 2 న్యూమరేటర్ 2 డినామినేటర్ ఏదైతే బిగ్గర్గా ఉందో అది చిన్నది, లెస్ దాన్. ఇక్కడ సేమ్ లెస్ దాన్. 1 అనేది చిన్నది కాబట్టి లెస్ దాన్. ఇక్కడ 2 అనేది చిన్నది కాబట్టి లెస్ దాన్. ఓకేనమ్మా. డినామినేటర్ లైక్ ఫ్రాక్షన్ అయితే నో ప్రాబ్లం. న్యూమరేటర్ ఏదైతే చిన్నగా ఉంటే అదే లెస్ దాన్. అదే న్యూమరేటర్ కనుక ఈక్వల్గా ఉంటే డినామినేటర్ ఎలా కంపేర్ చేస్తామంటే డినామినేటర్ ఏదైతే చిన్నగా ఉంటే అది పెద్దదవుతుంది, ఏదైతే నెంబర్ పెద్దగా ఉంటే చిన్నదవుతుంది. అంతే, సింపుల్ లాజిక్. క్లియర్? ఓకేనమ్మా. నెక్స్ట్ ఫోర్త్ సమ్. లుక్ ఎట్ ద ఫిగర్స్ అండ్ రైట్ less than or greater than or is equal to between the given pair of fractions. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాం. ఇవన్నీ ఈక్వల్ లెంత్ ఉన్న డయాగ్రామ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇదేమో 1 పార్ట్, ఇదేమో 2 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్, 5 పార్ట్స్, 6 పార్ట్స్. ఇలా ఇచ్చి ఫ్రాక్షన్స్ కంపేర్ చేయమన్నాడు. ఓకేనా? లెస్ దాన్ అయితే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్. సరే చూద్దాం. 1/6 ఎక్కడుందో చూడండి. 1/6 అంటే 0/6 to 1/6 ఆర్ 1/3. 1/3 చూడమ్మా, ఏ డయాగ్రామ్ బిగ్గా ఉంది? ఇది 1/3, ఇదంతా ఇది 1/6. అంటే 1/6 అనేది ఇక్కడ మీరు కంపేర్ చూడండి, చిన్నగానే ఉంది కదా, లెస్ దాన్గానే ఉంది కదా. అంటే లెస్ దాన్ సింబల్ పెట్టండి కంపేర్ టు 1/3.
1/3తో కంపేర్ చేస్తే 1/6 అనేది చిన్నగానే ఉంది కాబట్టి లెస్ దాన్. నెక్స్ట్ 3/4. 3/4 వెర్ ఇస్ దట్? 3/4 ఇదంతా 3/4. క్లియర్? నెక్స్ట్ 3/4కి 2/6. 2/6 చూడండి, 2/6. 3/4ని 2/6ని కంపేర్ చేయండి. ఆబ్వియస్లీ 3/4 ఈజ్ గ్రేటర్. 3/4 ఈజ్ గ్రేటర్. క్లియర్? నెక్స్ట్ 2/3. 2/3 2/3 and 2/4. 2/3 and 2/4. 2/3 2/4 చూడండి, ఇదే కొంచెం గ్రేటర్గా ఉంది కదా 2/3 అనేది. 2/3 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ 6/6. 6/6 అంటే టోటల్ ఇదంతా. నెక్స్ట్ 3/3. 3/3 అంటే టోటల్. మొత్తం నేను ఫస్ట్లో చెప్పాను మీకు ఇవన్నీ ఈక్వల్ లెన్స్ ఉన్న డయాగ్రామ్స్ అనేసి. అంటే రెండు ఎంత? ఈక్వల్. లేదా ఇది 1 టైం, ఇది 1 టైం. 1 1 ఈజ్ ఈక్వల్ టు కదా, సేమ్ కాబట్టి ఈక్వల్ సింబల్. నెక్స్ట్ 5/6 అండ్ 5/5. 5/6 ఇవ్వండి, ఇక్కడ వరకు తీసుకోండి. 5/6 అంటే ఫ్రాక్షన్. 5/6 అండ్ 5/5. 5/5 దీన్ని చూడండి, కంపేర్ చేయండి రెండు డయాగ్రామ్స్ని. 5/6 కదా చిన్నగా ఉంది, లెస్ దాన్ అంటే లెస్ దాన్. క్లియర్? ఇలాంటి ఒక 5 మోర్ రాసి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమని క్వశ్చన్లో ఇచ్చాడు. ఇలాంటి ఒక 5 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకుని డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో అని ఇచ్చాడమ్మా క్వశ్చన్లో. ఓకే, నోట్ డౌన్. 5th సమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. మొత్తం మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైపోద్దాము ఈ సమ్లోనే. లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ ఉంటే కనుక ఎలాగా కంపేర్ చేయాలి ఏంటన్నది మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైపోద్ది. సపరేట్గా దీని సొల్యూషన్ అంటూ చెప్పండి, నేను దీంట్లోనే ఆన్సర్స్ చేస్తా. చూడండి, హౌ క్విక్లీ కెన్ యూ డూ దిస్? ఫిల్ అప్రోప్రియేట్ సైన్ లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. ఈ సింబల్స్ని మీరు ఎంత ఫాస్ట్గా పెడతారో క్విక్గా చూడండి అని అంటున్నాడు. ఫస్ట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ పెట్టేద్దాం. చూడండి, 1/2, 1/5 ఇవేంటివి? లైక్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అన్నీ చేసేద్దాం. ఏమని చెప్పాను మీకు? న్యూమరేటర్ ఈక్వల్గా ఉంటే డినామినేటర్ ఏదైతే చిన్నగా ఉంటే అది పెద్దది, ఏదైతే డినామినేటర్ పెద్దగా ఉంటే అది చిన్నది. క్లియర్? ఇక డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి ఇదే గ్రేటర్. క్లియర్? నెక్స్ట్ అలాంటివి ఎక్కడ ఉన్నాయేమో చూడండి. ఇది క్యాన్సిల్ చేస్తే అవుతాయి చూడండి. 3 1s are 3 2s are 2 1s are 2 2s are అంటే 1/2 1/2 రెండు ఏంటి? ఈక్వల్. రెండు ఈక్వల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సి తర్వాత చూద్దాం. టీ చూడండి, క్యాన్సిల్ చేయండి. 2 1s are 2 4s are రెండు లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్ 4 4 ఉంది. న్యూమరేటర్ ఏది బిగ్గర్గా ఉంది? 3 బిగ్గర్గా ఉంది, అదే గ్రేటర్. దిస్ ఈజ్ ద గ్రేటర్. నెక్స్ట్ ఓకే, ఈజీ. 5 5 లైక్ ఫ్రాక్షనే ఉంది. 3 స్మాల్ కాబట్టి లెస్ దాన్. 3/5 ఈజ్ లెస్ దాన్ 6/5. ఓకే, ఇది కూడా సేమ్. 9 7 అనేది గ్రేటర్ కాబట్టి గ్రేటర్ దాన్. ఇక్కడ చూడండి, దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 2 1s are 2 4s are అంటే 1/4 1/4 బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ దిస్ వన్ 2 టేబుల్లో 2 3s 2 5s సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి మనకి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వి క్యాన్సిల్ విత్ సేమ్ టేబుల్. 3/5 4/5. 3 అనేది స్మాల్ కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్. 3/5 ఈజ్ లెస్ దాన్ టు 4/5. నెక్స్ట్ ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ this one is also cancelled in 2 table. 2 3s 2 5s. 3/5 3/5
బోత్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 3 టేబుల్, 3 5s are 15, 3 7s are 21, అంటే 5/7 5/7 బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం చేసినవన్నీ ఈక్వల్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్గా చేసాం. ఇక్కడ కొన్ని మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూడండి. 3/5 2/3, డినామినేటర్ ఈక్వల్ లేదు, న్యూమరేటర్ ఈక్వల్ లేదు. అలా ఎన్ని సమ్స్ ఉన్నాయి మనకి? సి ఐ, ఈ రెండు చూద్దాం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. 3 5s are 15, 15 వచ్చేలా మల్టిప్లై చేయాలి. 15 వచ్చేలాగా మల్టిప్లై చేయాలి. 15 రావాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 3 3s are 9, 3 3s are 9, 5 3s are 15 అయిపోయింది. ఇప్పుడు ఇది 15 వచ్చేలా చేయాలి. 15 వచ్చేలా చేయాలంటే 3 5s are 15, అంటే 5తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 2 5s are 10 అండ్ 3 5s are 15. ఇప్పుడు చూడండి లైక్ ఫ్రాక్షన్స్ కింద చేస్తాను నేను. 9/15 అనేది ఆబ్వియస్లీ లెస్ దాన్ కాబట్టి దిస్ ఈజ్ ద లెస్ దాన్. ఎలా కాదు సార్ మాకు అర్థం కాలేదు సార్ అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఇలా 3 3s are 9, 5 2s are 10, 9 లెస్ దానే కదా 10 కన్నా. అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఆబ్వియస్లీ 3/5 ఈజ్ లెస్ దాన్ అవుతుంది. ఇలాగైనా ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ సమ్కి రండి. 3/4 అండ్ 7/8 బోత్ ఫ్రాక్షన్స్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు ఏం చేయాలి? నేనేం చెప్పా? 4 8s are 32. మనకి ఎల్సిఎం 32 రావాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ టేబుల్తో మల్టిప్లై చేస్తే 32 రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది? 8తో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. న్యూమరేటర్ 8తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ 8తో మల్టిప్లై చేయాలి. 3 8s are 24, 4 8s are 32. నెక్స్ట్ ఇక్కడ 8 4s are 32, అంటే 4తో మల్టిప్లై చేయాలి. 7 4s are 28, 8 4s are 32. ఇప్పుడు చెప్పండి 24/32, 28/32 బోత్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఆబ్వియస్లీ ఇది లెస్ దెన్ కాబట్టి లెస్ దాన్. లేదు సార్ అని అంటే కనుక క్రాస్ మల్టిప్లై చేయండి. 8 × 3, 8 3s are 24, 7 4s are 28, 24 లెస్ దాన్ 28 కదా. అలాగన్నా చేసుకోవచ్చు. ఇదమ్మా లైక్ ఫ్రాక్షన్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్ అండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసాడు ఇలాగా. క్లియర్. టెట్కి కానీ డిఎస్సికి కానీ ఖచ్చితంగా ఇలాంటివి ఇస్తాడు, మ్యాచింగ్ రూపంలో ఇస్తాడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.